గ్రామదేవత మాతృశ్రీ గుబ్బాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంపాల శ్రీనివాసరావు 2000 మంది మహిళలకు ఉచిత పట్టు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో హైందవ చైతన్యం పెంపొందించడం లక్ష్యం. లక్కీ డ్రా ద్వారా విజేతలకు పట్టు చీరలు అందజేసి పేర్లు నమోదు చేసిన మహిళలకు కూడా త్వరలో పంపిణీ హామీ ఇచ్చారు. 8000 పట్టు చీరలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక అభివృద్ధి, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. రామసేన బీజేపీ నేతలు, స్థానిక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గోకవరం ఖ్యాతి, మత సహిష్ణుత్వం మరియు మహిళా శక్తిని ప్రోత్సహించడం లక్ష్యం. శక్తిగా మారుతుంది. మీరు ఏమనుకుంటున్నారంటే కంబాల శ్రీనివాసరావు అంటే మీరు అనుకుంటున్నారు. నిజానికి కంబాల శ్రీనివాసరావు అంటే మీ మనసులో నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ కూడా సుపరిచితమే. నేను ఈరోజు మా స్వగ్రామమైనటువంటి గోకవరం గ్రామంలో సూర్యకళా మందిరంలో ఉన్నాను. నేను ఇప్పుడు ఇది మా ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 33 కిలోమీటర్లతో ఉన్న నా స్వగ్రామం గోకవరం ఇది. నేను కంబాల కానుక వనితల వేడుక అనే ప్రోగ్రాం పేరుట నేను ఈ రోజుని మహిళలందరికీ కూడా 1500 మంది మహిళలకి పట్టుచీరలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాను. ఇది నిజానికి నా ఈ స్ఫూర్తి అంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏ మహానుభావుడైతే త్యాగధనుడై వివాహం చేసుకుని వివాహ జీవితాన్ని విడిచిపెట్టి భార్య అనుమతితో విడిచిపెట్టి 140 కోట్ల మంది ప్రజలు నా సంతతిగా భావించి ఆయన భారతదేశాన్ని అత్యంత శక్తివంతంగా నడిపిస్తున్నాడు. అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థని అత్యంత పటిష్టంగా ప్రపంచ దేశాలన్నీ చూసి అబ్బురపడే విధంగా ఆర్థిక విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ 10వ స్థానం నుంచి 5వ స్థానాన్ని తీసుకొచ్చి ఈరోజు 4వ స్థానం వైపు 3వ స్థానం వైపుకి నడిపిస్తున్నాడు. అలాగే భారతదేశాన్ని అత్యంత రక్షణ వ్యవస్థతోటి, వైమానిక దళం, నావికా దళం, పదాతి దళంతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా పటిష్టంగా చేశాడు. ఏ మహానుభావుడైతే మత సామరస్యంతో భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదని, భారతీయ జనతా పార్టీ అంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా ఉండే భారతీయుల పార్టీ అని చెప్పి విస్తృతంగా సేవలు చేస్తున్నాడు. ఆ మహానుభావుడి యొక్క స్ఫూర్తితో ఈ రోజుని నేను భారతీయ జనతా పార్టీలో చేరి ఆయన యొక్క స్ఫూర్తితో హిందూ ధర్మాన్ని కాపాడుతూ మహిళలందరిలో చైతన్యం రావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. 3 సంవత్సరాల వయసు పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళందరి యొక్క అన్ని వాళ్ళ వయసుకు సంబంధించిన వర్గాల వారికి కూడా అనేక రకాలైన ప్రాయోజిత కార్యక్రమాలతోటి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇందులో భాగంగా మహిళలని చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం, బంగారు వరలక్ష్మి కానుక పేరిట నేను మహిళలందరినీ కూడా మత సామరస్యంతో ఏకీకృతం చేస్తున్న విషయం నేను చెప్పుకోగలిగే గర్వపడే విషయం ఇది. ఎందుకంటే చాలామంది కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొంతమంది స్వార్థపరులు కానీ మతాల పేరు ఉపయోగించుకుని ప్రజలను విడదీస్తుంటే, నేను బంగారు వరలక్ష్మి కానుకలో బంగారు వరలక్ష్మి రూపులు ఇస్తుంటే క్రైస్తవ మహిళలు నా దగ్గరికి వచ్చారు. సార్, మాకు యేసుప్రభు అంటే ఇష్టం, అలాగే మాకు లక్ష్మీదేవి అంటే కూడా ఇష్టం, మాకు ఇస్తారా అని అడిగితే డ్రాలో తగలకపోయినా వాళ్ళకి రూపులు ఇచ్చాను, బంగారు రూపులు ఇచ్చాను. అలాగే ముస్లిం మహిళలు వచ్చి మేము అల్లాని ప్రార్థిస్తాం సార్,
అలాగే మాకు లక్ష్మీదేవి అంటే కూడా ఇష్టం, ఇస్తారా అని అడిగితే డ్రాలో తగలకపోయినా కానీ ఇచ్చాను వాళ్ళకి. 25 మంది క్రైస్తవ మహిళలకి, 25 మంది ముస్లిం మహిళలకి కూడా నేను బంగారు రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ మత సామరస్యంతో హిందువులు, ముస్లింలు, క్రైస్తవ మహిళలు అందరూ కలిసి బంగారు వరలక్ష్మి కానుకను పంచుకోవడం ఈ దేశంలో మొట్టమొదటి గర్వించదగ్గ విషయం, ఒక చరిత్ర ఇది. అలాగే వినాయకుడి మండపాలకు కూడా నేను పోయిన సంవత్సరం 5 లక్షల రూపాయలు విరాళాలు ఇవ్వడం జరిగింది 50 మండలాలకి. ఈ సంవత్సరం ఇది తెలుసుకున్న అన్ని గ్రామాల ప్రజలు 3 నియోజకవర్గాల్లో, రంపచోడవరం, జగ్గంపేట, అలాగే రాజానగర్ నియోజకవర్గాల్లో ప్రజలు, ముఖ్యంగా యువత, ఆ యువత కూడా దళిత వర్గాలకు సంబంధించిన మైనారిటీ ప్రజలు, మాదిగ కాపు కులస్తులు అందరూ కూడా కలిసి అన్యోన్యంగా, అలాగే ముస్లిమ్స్, క్రైస్తవులు అందరూ కలిసి యువత నా దగ్గరికి రాకముందు కూడా కంబాల శ్రీనివాస్ గారు ఉన్నారు, మనం వినాయక మండపం పెట్టేసుకుందాం, ఆయన డబ్బులు ఇస్తారని చెప్పి మండపాలు పెట్టుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి, సార్ మేము మండపం పెట్టుకున్నాం, ఇందులో మా ఫ్రెండ్స్ ముస్లిమ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ క్రైస్తవులు ఉన్నారు, మేమందరూ డీజేలు పెట్టుకుని ఆనందంగా చేసుకుంటామని చెప్పారంటే దాదాపుగా 150 మండలాలకు, 150 వినాయక మండపాలకి 3 నియోజకవర్గాల్లో కూడా 15 లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 5 లక్షల రూపాయలు బియ్యం కూడా వితరణ చేయడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా మతాల పేరిట స్వార్థ రాజకీయాలు చేస్తుంటే భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నేను మతాల పేరిట జనాల్ని కలుపుకుంటూ ముందుకెడుతున్నాను. అంతేకాకుండా ఎన్నో రకాలైన కార్యక్రమాలు చేసుకుంటూ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి నేను చేస్తుంటే మహిళలందరూ కూడా భారతదేశం యొక్క విశిష్టత, అలాగే భారతీయ జనతా పార్టీ విశిష్టత, నరేంద్ర మోడీ గారి గొప్పతనం, ఈ రోజున కంబాల శ్రీనివాసరావుకి ఇంత ఆదరణ లభిస్తుందంటే నరేంద్ర మోడీ గారిని ఆశయంగా తీసుకుని పనిచేయడం అనేది, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పడంతో ముందుకే మేము ఈ రోజుని ఇంత ఆదరణ లభిస్తుంది. ఈ ఆదరణతోటి చాలామంది మహిళలు మేమంతా కూడా మీతో పాటు నడుస్తామని చెప్పి దాదాపుగా భారతీయ జనతా పార్టీలో వేలాది మంది నాతో పాటు నడవడానికి, జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజల యొక్క ఆదరణ. ఈ కార్యక్రమంలో నేను కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమం పేరిట ఈ రోజున 1500 పట్టు చీరలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ నేను ముఖ్యంగా ఈ పత్రికా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా యాజమాన్యానికి, అలాగే విలేకరులకి, సాంకేతిక నిపుణులకి, కెమెరామెన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా పోలీస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఊరికి సంబంధించిన ఎస్ఐ నాగపవన్ కుమార్ కానీ, అలాగే కిషోర్ గారు కానీ, మాకు సిఏ గారు కిషోర్ గారు కానీ, అలాగే మా డిఎస్పీ గారు శ్రీకాంత్ గారు కానీ, అలాగే మా ఎస్పీ గారు కిషోర్ సింహం గారు కానీ, వీరందరితో కూడా ప్రత్యేకమైన మాకు సహకారాన్ని అందిస్తూ, మాకు ఏదైనా సమస్యలు వస్తే సామరస్యంతో, చాలా తెలివితేటలతోటి పరిష్కారాలు చేస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తూ, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మాకు సహాయం చేస్తారు. వారి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చెప్పండి. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఓ పక్కన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఓ పక్కన పట్టు చీరలు ఇస్తున్నారు, ఇంకో పక్కన బంగారు కానుకలు ఇస్తారు, ఇంకో పక్కన ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తారు, టైం ఎలా సరిపోతుందని అడుగుతున్నారు వారు. నేను నిజంగానే చెప్తున్నాను, గత 3 సంవత్సరాల నుంచి కూడా 50 మంది స్టాఫ్ తోటి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల కష్టపడుతున్నాను. ఇదంతా ఏంటంటే తృప్తి, ఆనందం. మనసులో ప్రజలు చూపించే ఆదరణకి నా మనసుకి అలసట కానీ, శరీరానికి అలసట కానీ తెలియటం లేదు. అసలు ఒక రకమైన కొత్త ఉత్సాహం, అది అమ్మవారి ఇచ్చిన శక్తితో ప్రజాదరణ నాకు తెలియదు, కానీ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాను. నిద్రలేని రోజులు ఉన్నాయి, కానీ వస్తారు, సార్ పందిరాట వేసుకున్నాం, కొబ్బరికాయ కొట్టండి. వాళ్ళ కళ్ళల్లో ప్రేమ చూసిన తర్వాత నాకు నిద్ర సమయాన్ని తగ్గించుకుని ప్రొద్దున్నే రమ్మంటే ప్రొద్దున్న, సాయంత్రం రమ్మంటే సాయంత్రం వెళ్ళి కొబ్బరికాయ కొట్టొస్తున్నాను. ఇలాగా ఎంతోమంది వివాహాలకి, శుభకార్యాలకి, కష్టం వచ్చినప్పుడు ఇలా అన్నిటికీ కూడా ఆహ్వానిస్తుంటే సమయాన్ని కేటాయిస్తూ కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డా వారి యొక్క బాధకి సమాధానం చెప్తే నేను ముందుకెళ్తున్నాను. ఈ విధంగా ప్రజాసేవ చేసుకుంటూ అందరినీ ఒకటే చెప్తున్నాను. మనం అంతా కలిసి ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, నా మీద ఈ ఏదైతే ప్రభంజనం ఉందో ఈ ప్రభంజనం తట్టుకోలేక కొంతమంది నా మీద అనేక రకాలైన దాడికి ప్రయత్నం చేస్తున్నారు. అది రాజకీయ పరంగాను, ఆర్థిక పరంగాను, సామాజిక పరంగా కూడా నా మీద దాడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజాబలం తెలుసుకున్న వాళ్ళు చాలా భయంతో కూడా ఉంటున్నారు. అందుకే వెనకంజి వేసి నా మీద దాడి చేయడం ప్రయత్నాలు తగ్గించుకున్నారు. రాబోయే కాలంలో ఏదైతే నా యొక్క ఆస్తులకు సంబంధించి ఫోర్జరీ సంతకాలు కూడా చేస్తున్నారు, ఆ విషయం మధ్యన తెలిసిందేది. దాన్ని నేను ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నాను. ఒక వ్యక్తి ఉన్నత రాజకీయాలతోటి, ఉన్నత విలువలతోటి ఒక వ్యక్తి ముందుకెళ్తుంటే అలాంటి వ్యక్తి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేయడం అంటే ఎంత ప్రమాదకరం వాడు తెలియట్లేదు. త్వరలోనే అటువంటి వాడు జైలుకి వెళ్ళిపోతారు. వాడు జైలు జీవితం అనిపించడం మాత్రం 100%, 100% అది కన్ఫర్మ్. అది వాళ్ళు ఏదో అనుకున్నారు, తాత్కాలికంగా మేము ఏదో సాధించాం అనుకుంటున్నారు.
కానీ తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా వాడు జైల్లో ఉంటారు. ఎలాంటి విషయాలని జరుగుతున్నాయి. ధర్మం మీద ఎవరూ గెలవలేరు. ప్రజాబలం ఉంది నాకు. ప్రజాబలం ముందు ఏ శక్తి కూడా పనిచేయదు. ప్రజాబలం అంటే ప్రభుత్వము, ప్రభుత్వం అంటే ప్రజాబలం. ఈ దృష్ట్యా నేను ఆలోచిస్తుంటాను. ఎప్పుడూ కూడా నేను నా నాలుకను తప్పుగా ఉపయోగించడం కానీ, అనైతికంగా ప్రవర్తించడం కానీ, చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ, నా కార్యకర్తలు ఆవేశపడుతుంటే వాళ్ళు ఏ విధంగా కూడా దాడులకు దిగడం కానీ, ఇటువంటి పనులు చేయకుండా నరేంద్ర మోడీ గారు ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో స్ఫూర్తితోటి, అదే స్ఫూర్తితో అలాగే కొంతమంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటువంటి పెద్దలు ఎప్పుడూ కూడా వాడు తప్పుడు దోవని ఎంచుకోరు. ఎంత అవమానపరిచినా, ఎన్ని దాడులకు దిగినా వాడు చట్టబద్ధంగా ప్రవర్తిస్తారు, సంస్కారవంతంగా మాట్లాడతారు. అదే పద్ధతిని నేను కూడా అవలంబిస్తూ రాజకీయాల్లో ముందుకు వెళుతూ ప్రజాభిమానాన్ని చూరగొంటూ ముందుకెళ్తానని తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. అమ్మవారికి మీకు అందరికీ తెలిసింది, అమ్మవారికి 21 లక్షలు పెట్టి కిరీటం చేయించాం. దాంట్లో 14 లక్షలు ఇచ్చారు పోయిన సంవత్సరం. అలాగే అమ్మవారికి బంగారు చీర చేయించినా కూడా సన్నిధులు చేసుకున్నాం. అయితే ఈ సంవత్సరం మేము రథం చేయిందనుకున్నాం, అది 15 లక్షల రూపాయలతో అవుద్దనుకున్నాం, కానీ 50 లక్షల రూపాయలు దాటిపోయింది. అత్యంత సుందరంగా వైభవపేతంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా రథం సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ ఏదైతే అమ్మవారి దసరా ఉత్సవాలకి దాదాపుగా లైటింగ్ ఖర్చు అంతా కూడా 10 లక్షల రూపాయలు అవుతుంది, నేను ఇస్తానని చెప్పాను. అంతేకాకుండా నిధులకు ఏమన్నా ఇబ్బంది ఉంటే నేను ఇస్తాను కూడా నేను చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం అయితే వైభవం రథం చాలా ప్రత్యేకమైన ఆవిష్కరణ. ఆ రథయాత్రలో వేలాది మంది పాల్గొంటారు. పోలీసు వారు చాలా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుని చాలా క్రమశిక్షణతో అందరినీ ఉంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు, పోలీసు వ్యవస్థ కూడా. అలాగే మీ పత్రికా విలేకరులు అందరూ కూడా నేను కోరుకుంటున్నాను, సభ్యమైన దిశలో మమ్మల్ని అందరినీ కూడా ప్రయాణం చేసే విధంగా మీరు అందరూ కూడా తోడ్పాటునిస్తారని. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రానున్న కాలంలో కూడా నేను బ్రతుకున్నంత కాలం కూడా దేవి చౌక్ అమ్మవారికి కానీ, చుట్టుపక్కల దేవాలయాలకు ఇచ్చే విరాళాలు కానీ, అలాగే ఈ హిందూ సాంప్రదాయం కోసం, మత సామరస్యం కోసం వెచ్చించే నిధులు కానీ, వీటికి అన్నిటికీ కూడా ఈ విధంగా తగ్గరని మీ అందరికీ సహాయకులుగా ఉంటారని తెలియజేస్తూ మీకు కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.